ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణ. కార్పొరేట్లకి దోచిపెట్టి సామాన్యుల మీద, అలాగే కార్మికుల మీద, మహిళల మీద, చేతి వృత్తిదారుల మీద పెద్ద ఎత్తున పన్నుల భారాన్ని వేసి విదేశీ పెట్టుబడుల్ని భారతదేశంలోకి వరదలాగా పారించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తూ 29,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకి రాయితీ ఇచ్చినటువంటి ఒక దుర్మార్గమైన బడ్జెట్ ఇటీవల పెట్టినటువంటి బడ్జెట్. కార్మికులకు సంబంధించి కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు ఉండాల్సిన కనీస హక్కులు లేకుండా చేసినటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉంది. ఉపాధి హామీ పథకాన్ని గతం కంటే కూడా నిధులను తగ్గించి, పనిదినాలు తగ్గించి రాబోయే కాలంలో క్రమక్రమంగా పథకాన్ని ఎత్తివేసేదానికి జరిగే కుట్రగా ఈ బడ్జెట్లో ఉపాధి హామీ కేటాయించినటువంటి నిధుల కేటాయింపు